అనుదిన వాక్య ధ్యానములకు స్వాగతం. మన డైలీ బైబిల్ ట్యూషన్స్ కార్యక్రమాల్ని ప్రతిరోజు వీక్షిస్తూ ప్రోత్సాహపరుస్తున్న మన ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన మన ప్రియ ప్రేక్షకులందరికీ మనల్ని అనుక్షణం కాపాడుతూ మనకు తోడు నీడగా ఉంటున్న మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామమున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి కార్యక్రమంలో మరువకుము, డు నాట్ ఫర్గెట్ అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలతామణి కుమార్ గారు. సందేశాన్ని ఆవిష్కరించే భక్తి గీతాన్ని ముందుగా విందాం. మనసా మరువకుమా నీ దేవుని ఇలలో, మనసా మరువకుమా నీ దేవుని ఇలలో, మనసా మరువకుమా నీ దేవుని ఇలలో, మనసా మరువకుమా నీ దేవుని ఇలలో. అందరికతడే ఒకడే తండ్రి, అందరికతడే ఒకడే తండ్రి, అందరికతడే ఒకడే త్రాత, అందరికతడే ఒకడే త్రాత, అందరికతడే ఒకడే తండ్రి, అందరికతడే ఒకడే త్రాత, మనసా మరువకుమా నీ దేవుని ఇలలో, మనసా మరువకుమా నీ దేవుని ఇలలో. వంచన మాని మంచిని పెంచు, వంచన మాని మంచిని పెంచు, తరతమ భావన ఎందుకు మనకు, తరతమ భావన ఎందుకు మనకు, వంచన మాని మంచిని పెంచు, తరతమ భావన ఎందుకు మనకు, మనసా మరువకుమా నీ దేవుని ఇలలో, మనసా మరువకుమా నీ దేవుని ఇలలో. తండ్రికి తగిన తనయుడవగుము, తండ్రికి తగిన తనయుడవగుము, అప్పుడే పుడమి స్వర్గమై వెలుగు, అప్పుడే పుడమి స్వర్గమై వెలుగు, తండ్రికి తగిన తనయుడవగుము, అప్పుడే పుడమి స్వర్గమై వెలుగు, మనసా మరువకుమా నీ దేవుని ఇలలో.
మనసా మరువకుమా నీ దేవుని ఇలలో. మనసా మరువకుమా నీ దేవుని ఇలలో. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సంఘం అంతటికి శుభములు. డైలీ డివోషన్కు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు మరువకుము, మన జీవితంలో దేనిని మరవకూడదు అన్న వాక్య ధ్యానమును కలిగి ఉందాము. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా అయినటువంటి మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా ప్రభువా, నీ ప్రేమకై తండ్రి మీకు మేమేమి చెల్లించగలము నాయన. మా జీవితంలో మీరు చేసినటువంటి మేలులు, ఉపకారములన్నింటికై ప్రభువా కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. చదవబడుతున్నటువంటి లేఖన భాగములను మా వినికిడిలో దీవించి మాకు, మా సంఘానికి ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగజేయమని మా ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనము. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. మన జీవితంలో మతిమరుపు అనేటువంటిది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఈనాటి దినాలలో అయితే అది మరీ ఎక్కువగా అయిపోయింది. పిల్లలు మొదలుకొని యవనస్తులు, మరి వృద్ధులకు ఉంటే ఏమో అనుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు, యవనస్తులు కూడా చాలా మర్చిపోతూ ఉంటారు వాళ్ళ చిన్న చిన్న వస్తువులు. మరి వాటన్నింటికీ కూడా తల్లిదండ్రులపై ఆధారపడేటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. మతిమరుపు అనేటువంటిది ఈనాటి దినాలలో ఎక్కువ అయిపోయింది. అయితే బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది అనంటే, యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు యెహోవాను మరవకుండా జాగ్రత్త పడాలి? ఎందుకు ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే, చూడండి, ఇదే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఆయన ఏం చేశాడంట? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడు. ఇశ్రాయేలీయులను దాసుల గృహమైనటువంటి ఐగుప్తు నుండి విడిపించాడు. కనుక వాళ్ళను మరవకుండా జ్ఞాపకం చేసుకోండి అంటా ఉన్నాడు. మరి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈనాటి దినాలలో మనం ప్రభువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఒక మాట ఉంటుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఎందుకు మనం ఆయనను మరవకూడదు అని అంటే, మన యొక్క ప్రాచీన స్వభావం, మనము దేనికి దాసులమై ఉంటిమి? పాపమునకు దాసులమై ఉంటిమి. ఐగుప్తులకు ఇశ్రాయేలీయులు ఆనాడు దాసులై ఉన్నారు. ఈనాడు పాపమునకు దాసులైనటువంటి మనలను ఆయన క్రీస్తుతో కూడా మనలను ఏం చేశాడంట? విడిపించాడు. మన యొక్క ప్రాచీన యొక్క స్వభావము మారిపోయింది. క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి క్రీస్తు లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. అందుకు మనము ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. దాసత్వము, పాపం అనేటువంటి దాసత్వము నుండి ప్రభువు మనల్ని
విడిపించినాడు గనుక మనం ఆయనను అనుదినము జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలి. మరి చూడండి, చాలా మంది పాపం నుండి విడిపింపబడినామని చెప్పుకుంటారు, కానీ రకరకాలైనటువంటి వాటికి దాసులుగా ఉంటారు. అదే ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంటది. ఇక్కడ కొందరు దేనికి దాసులై ఉన్నారు అని అంటే, చూడండి 23వ అధ్యాయము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఎవరికి దాసులుగా ఉంటున్నారండి? నేటి దినాలలో సంఘంలో ఉన్నటువంటి మనుషులైనా, సమాజంలో ఉన్నటువంటి మనుషులైనా కొంతమంది వ్యక్తులకు దాసులుగా మారిపోతా ఉన్నారు. ప్రభువును నీవు నీ రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే నీవు ఎవరికి దాసుడవు అంటే ప్రభువుకు మాత్రమే దాసుడవు కావాలి. ఒకసారి పరీక్షించుకో, ఎవరికి దాసుడవుగా మారినావు? చాలా మంది యూత్ మరి సెలబ్రిటీలకు దాసులుగా మారిపోతారు, వాళ్ళనే దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకులను మరి వాళ్ళకు దాసులుగా మారిపోయి ఉంటారు. భార్యకు దాసుడు అని కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి మనము దేనికి దాసులంగా ఉన్నాము? తాగుడుకు దాసులంగా ఉన్నామా? సినిమాలకు దాసులంగా ఉన్నామా? సీరియళ్లకు దాసులుగా ఉన్నామా? వేటికి దాసులంగా ఉన్నాము? మనుషులకు దాసులంగా ఉన్నామా? నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి నీవు వాళ్ళను నీ యొక్క పబ్బము గడుపుకోవడం కొరకు ఆ మనుషులకు దాసులుగా మారిపోతా ఉన్నావా? ఈరోజు ప్రభు అడుగుతా ఉన్నాడు, నువ్వెవరికి దాసురాలిగా ఉన్నావు, దాసుడవుగా ఉన్నావు? మనము ప్రభువుకే దాసులంగా ఉండాలంట. ప్రకటన 22వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది, ఆయన దాసులంగా ఉంటే మనకు కలిగే మేలేంటి అంటే మనం ఆయన ముఖ దర్శనం చేస్తామంట. ఆయన నామము మనం నొసళ్ళ మీద ఉంటుందంట. ఇదెంత ధన్యత! ఆయన ముఖ దర్శనము చేసుకోవడము నిజంగా అది గొప్ప భాగ్యం కదా. అందుకనే ఈ లోకంలో మనము క్రీస్తును అంగీకరించినాము. ఈ లోకం నుండి వేరైనటువంటి జీవితం దేని కొరకు జీవిస్తా ఉన్నాం? మనుషులకు దాసులుగా ఉండడానికా? రకరకాల వ్యసనాలకు దాసులుగా ఉండడానికా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రభువుకు దాసులుగా మారుదాం. ఆయనకు దాసులుగా మారితే మనం ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయములో 7వ వచనంలో ఒక మాట ఉంటది, నీ దేవుడైన యెహోవాకు కోపము రేపితివు, ఆ సంగతిని నువ్వు మరవకు. ఏ సంగతి ఇంకా మనం మరవకూడదంట? దేవునికి కోపము రేపినటువంటి సంగతిని మనము మరవకూడదంట. ఎన్నిసార్లు ఆయన కోపం రేపుతా ఉన్నామో కదా, జ్ఞాపకం చేసుకుంటాం? అసలు దాన్ని అసలే జ్ఞాపకం చేసుకోం. మనం పోతానే ఉంటాం, ఆయనను దుఃఖ పెడతా ఉంటాం, ఆయనను గాయపరుస్తూ ఉంటాం, పదే పదే ఆయనను సిలువకు వేసేటువంటి వారిగా ఉంటాము. ఒక్కసారి కూడా దాన్ని పరీక్షించుకునే వారిగా మనం ఉండం. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఏం చేశారంట? దేవునికి కోపము రేపిండ్రంట. దానిని నువ్వు ఆ సంగతిని నువ్వు మరవకు, తిరిగి అలా నువ్వు చేసేదానిగా ఉండకు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులతో ఆ మాట చెప్తా ఉన్నాడు. ఈరోజు నీతో నాతో ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? నీ మాటల ద్వారా దేవునికి కోపము రేపకు. మన మాటలు ఎలా ఉన్నాయి? మన మాటలు దేవుణ్ణి సంతోష పెడతా ఉన్నాయా? దేవుణ్ణి దుఃఖ పెడతా ఉన్నాయా? నా నోరు నా ఇష్టమే, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను అని చెప్పి మనము డంబముగా ప్రవర్తించే వారిగా ఉంటాం. అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. నీ నోటి మాటల ఫలమును నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. కనుక ప్రసంగిలో అంటాడు కదా, ప్రసంగిలో రాయబడతా ఉంటది 5:6లో, నీ నోటి మాటల ద్వారా దేవునికి కోపమును రేపకు అని చెప్తా ఉన్నాడు. మరి జ్ఞాపకం చేసుకుందాం, గడిచిన దినాల్లో ఎన్నిసార్లు మనం కాని మాటలు పలుకుతూ వచ్చినాం, మన నోటితో బూతులు మాట్లాడుతూ వచ్చినాం, సరసోక్తులు మాట్లాడుతూ వచ్చినాము. ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుని బిడలము, పవిత్రపరచబడినటువంటి బిడలం అని చెప్పుకుంటా ఉన్నాం. మరి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. ప్రతి విషయంలో మనము పరిశుద్ధులంగా ఉండాలన్నదే ఆయన యొక్క చిత్తము. ఇంకా మన జీవితంలో దేన్ని మరవకూడదు అని అంటే దేవుని వాక్యమును మరవకూడదు. కీర్తనలు 78:7లో రాయబడి ఉంది, దేవుని వాక్యాన్ని మనము మరవకూడదంట. ఆయన చేసినటువంటి ఉపకారములను కీర్తన 103లో ఉంటది. అందరికీ కంఠస్థం కదా, గడగడా చెప్పేస్తా ఉంటాం. కానీ ఆయన చేసినటువంటి ఉపకారములను తలపోసుకుంటున్నామా?
జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? పరీక్ష చేసుకుందాం. ప్రతి దినము మనం జీవిస్తున్నామంటే ఆయన కృప, ఆయన యొక్క కరుణా కటాక్షములే. కనుక మనము దేవుడు చేసినటువంటి మేలులను మరవక వాటిని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. ఇంకా మనము దేనిని మరవకూడదు అని అంటే సామెతలు 3:1 ఆయన ధర్మశాస్త్రమును మనము మరవకూడదంట. చూద్దామండి, చదువుదాం ఆ మాట ఒక్కసారి. సామెతలు 3వ అధ్యాయము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు నా ఉపదేశాన్ని మరవకు అని చెప్పి మరి ఆయన యొక్క ఉపదేశాన్ని పెడచెవున పెట్టి ముందుకు సాగుతూ ఉన్నామా? క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించేటువంటి వారు అని దేవుడు నీకేం చెప్తా ఉన్నాడు? ఆయన అధికారమునకు నీవు లోబడితే ఆయన యొక్క మాటకు విధేయత చూపేటువంటి దానవుగా వాడివిగా మనం ఉంటాం. మరి ఇంకా మన జీవితంలో ఏం మరవకూడదు అనంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో ఉంటది, ఉపకార ధర్మము చేయ మరువకు అని చెప్పి అంటా ఉన్నాడు. ఉపకార ధర్మము చేయాలంట. మనం చేస్తా ఉన్నామా? ఉపకారము చేయడం అంటే అస్సలు కదా, అది నా పని కాదు అని మనం అనుకుంటాం. మరి ఆనాడు మిషనరీస్ వారికి ఉన్నదంతా వెచ్చించి మనల్ని ఎంతో ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చినారు. ఈరోజు చదువుకుంటున్నామంటే, వైద్యం అందుతా ఉంది అంటే, మనం ఈరోజు ఇలా జీవిస్తూ ఉన్నామంటే వాళ్ళ యొక్క త్యాగము. మరి మనం ఏం చేస్తా ఉన్నాం? ఉపకార ధర్మమును చేయను మరవకు అని చెప్తా ఉన్నాడు. మరి అలా చేసేటువంటి వారిగా మనం ఉండాలి. మరి బాధపడేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. విరిగి నలిగినటువంటి హృదయంతో ఉన్నటువంటి వారిని మన మాటలతో ఆదరించే వారిగా ఉండాలి, బలపరిచే వారిగా ఉండాలి. ఉపకార ధర్మము అంటే అదే. దేవుడు దీనులను, విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి వారిని అలక్ష్యము ఎన్నడూ చేయడంట. మరి మనం చేస్తూ ఉన్నామా? మన ఇరుగు పొరుగు వారు ఎన్నో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకు సహాయపడతా ఉన్నామా? సహాయపడుతున్నామా? ఆదరిస్తా ఉన్నామా? మన వంతు మనము సహాయం చేస్తా ఉన్నామా? అది దేవుని ప్రేమ అండి. అది దేవుని ప్రేమ. అది మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనల్ని, మన సంఘాన్ని అట్లా దేవుడు దీవించి ఆశీర్వాదించునుగాక.